హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ముందుగా మన ఛానల్ని చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు అయితే మనం తెలంగాణ రాష్ట్రంలోని కొల్లంపాక గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పౌల్ట్రీ ఫార్మింగ్ అనేది గత 5 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాడు అని తెలిసింది. ఇవి ఏ విధంగా నడిపిస్తున్నారు, అదేవిధంగా ఎటువంటి దానాలు యూజ్ చేయడం జరుగుతుంది, వాటిని ఎక్కడి నుంచి వెళ్ళి దిగుమతి చేస్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయినారు, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి, ఎటువంటి లాభాలు వస్తున్నాయి, పూర్తి సమాచారాన్ని మనం నేరుగా రైతుతోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికి నమస్తే. ఈరోజు అయితే మనం కొల్లంపాక గ్రామానికి అయితే రావడం జరిగింది. గౌరవనీయ ఇతను చిన్న ఏజ్లోనే ఇది గత 5 సంవత్సరాల నుండి పౌల్ట్రీ ఫార్మింగ్ అని నడిపించడం జరుగుతుంది. ఏ విధంగా నడిపిస్తున్నాడు, అదేవిధంగా ఎటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు, ఎటువంటి చేసే లాభాలు వస్తాయి, అదేవిధంగా నష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఇతను గత 5 సంవత్సరాల నుండి పూర్తి వివరాలు మనం నేరుగా అన్న ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు, మీ ఊరు ఒక్కసారి చెప్పండి. నమస్తే అండి. మాది ఆలేరు గ్రామము, ఆలేరు పట్టణం మాది. మేము ఈ గత 6 సంవత్సరాలు పౌల్ట్రీ ఫామ్లో ఉన్నాము. ఒక 5 సంవత్సరాలు ఇంటిగ్రేషన్ కంపెనీతో టైఅప్ ఉండి ఒక 20,000 స్క్వేర్ ఫీట్ మెయింటైన్ చేశాము. ఇది ఓవరాల్గా ఫస్ట్ మీరు ఈ షెడ్ వేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఈ షెడ్ వేయడానికి అలా యాక్చువల్గా అయితే షెడ్ నాది కాదు, నేను రెంట్కి తీసుకున్నాను. మా షెడ్ వేరే ఉంది. ఈ షెడ్ వచ్చేసి రెంట్కు సంవత్సరానికి 4,500 చిక్స్ వస్తాయి. ఇందులో దీనికి 70,000 రూపాయలు రెంట్ ఇవ్వడం, సంవత్సరానికి 70,000 రెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ నార్మల్గా ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏదో ఒక వర్క్ హైదరాబాద్లో వేరే వర్క్ చేయాలని అనుకుంటున్నాను. స్వయంగా మీరు పౌల్ట్రీ వైపు ఎందుకు రావాలనిపించింది? ఇది పౌల్ట్రీ మనం ఎక్కడ ఉద్యోగం చేసినా 15,000 20,000 సాలరీ వస్తుంది, 1,00,000 కూడా వస్తుంది. కానీ ఇందులో ఉండే పౌల్ట్రీ వ్యవస్థలు ఏంటంటే ఒక 100 పెడితే 1,000 రూపాయలు వచ్చే రోజులు ఉంటాయి, 100 పెడితే 10 రోజులు కూడా ఉంటాయి. ఇది సమ్మర్లో మంచి చక్కటి బిజినెస్. ఇది ఎక్కువ రిస్క్ లేని, కొంచెం రిస్క్తో ఉంటుంది. రిస్క్తో పాటు వర్కర్లు సరిగా పనిచేసి మనం సరిగ్గా కేర్ చేస్తే తక్కువ రోజులు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ బిజినెస్. ఇవి చిక్స్ ఎక్కడ నుండి తీసుకొచ్చారు మీరు? ఇవి చాలా కంపెనీలు ఉన్నాయి, మార్కెట్లో చాలా కంపెనీలు ఉంటాయి. చిన్న చిన్న కంపెనీలు 100 కంపెనీలు ఉన్నాయి. అందులో మాకు తెలిసిన కంపెనీ స్టాండర్డ్ కంపెనీలు పెట్టుకుని వెనకాబు కానీ, కేజీఎల్ కానీ, విమలా కానీ, జానకి కానీ ఇలాంటి మంచి స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ కంపెనీ ద్వారా మనం ఈ ప్రజెంట్లో అయితే మేము కేజీలు ఒక 6 మంత్స్ నుంచి కేజీలు చిక్సే వాడుతున్నాము. ఈ చిక్స్ తీసుకున్నప్పుడు పెద్ద మొటాలిటీ ఉండదు. చిక్స్ కేర్ ఉన్నా, ఎంత డిగ్జెన్స్ ఉన్నా కానీ వర్క్ బరాబర్ ఉంటే మొటాలిటీ కూడా కాదు. ఇవి మీరే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా, మీరు వెళ్ళి తీసుకొచ్చు? ఇది మేము డబ్బులు వాళ్ళకి 1 వీక్ ముందు డబ్బులు ఇస్తాము. వాళ్ళు చిక్స్ మనకి ఇస్తారట. ఆ రోజు బోర్ రేట్ని బట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఒక పిల్ల ఎంత పడుతుండొచ్చు కాస్ట్? ఈ రోజు మార్కెట్కి అయితే 36 రూపాయలు ఉంది పిల్ల. 36 ఒక పిల్ల. ఆ పిల్ల పెద్ద కావడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి ఒక 35-36 రోజులలో 2 kg బాడీ వెయిట్ వస్తుంది. అంటే అమ్మకాలు జరపడానికి మంచి సమయం ఏది? అంటే ఎన్ని రోజుల అమ్మకాలు అయితే మంచిగా ఉంటుంది? ఈ కోళ్ళు ఇప్పుడు 43 రోజుల తర్వాత అమ్మకం జరిగితే 2.3, 2.2, 2.35 అట్లా బాడీ వెయిట్ వస్తుంది. ఈ 40 రోజులు దాటినాక అమ్ముకుంటే బెటర్. ఈ ఓవరాల్ ఈ షెడ్లో కెపాసిటీ ఎన్ని పిల్లలు పెంచడానికి ఉంది? ఈ షెడ్ కెపాసిటీ వచ్చి 5,000 కెపాసిటీ. 5,000 కెపాసిటీ. మనం దింపింది 4,000 పిల్లలు దింపాము. 4,000 పిల్లలు దింపారు. 4,000 పిల్లల్లో 4,000కు 4,000 పెరుగుతాయా కొన్ని? లేదండి, 4,000కు కనీసం ఒక 3%, 4% అంటే అట్లీస్ట్ ఒక 200 వరకు 300 వరకు చనిపోతాయి. లాస్ట్ వరకు చనిపోతాయి కంపల్సరీ. అంటే ఎటువంటి వ్యాధులు వచ్చి చనిపోతాయి? వీళ్ళకి కామన్స్ అప్పుడు ఫంగస్ అని వస్తుంటుంది, ఈకోలి వస్తుంటుంది, సౌండ్ వస్తుంటుంది, సిఆర్డి అని వస్తుంటుంది. చాలా డిసీజ్ ఉంటుంది. దానికి మనం ముందే పసిగట్టేసుకొని వర్క్ చూసుకుంటా దగ్గర ఉండి పని చేయించుకొని స్ప్రే చేయడం కానీ, డిసీజ్ ఇంజక్షన్ వేయడం కానీ, వ్యాక్సిన్ వేయడం కానీ, ఫాఫర్గా డింకర్లు క్లీన్ చేయించుకోవడం కానీ, శానిటైజర్ వాడడం కానీ, ఇలాంటివి కేర్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. దానా ఏ విధంగా వాడాలి? ఇప్పుడు దానా అంటే మనం కంపెనీ నుంచి వేరే కంపెనీ ప్రొడక్ట్ మనం 30 డేస్ తర్వాత మేము ప్రిపేర్ చేసుకుంటాము. 30 డేస్ లోపు 1 to 30 డేస్ వరకు మనం కంపెనీ నుంచి ఫీడ్ తీసుకుంటాం. మేము ప్రజెంట్లో ఖుషి ఫీడ్ వాడుతున్నాం. ఖుషి ఫీడ్ అది రోజుకు ఎన్నిసార్లు వేయాలి? రోజుకు 2 సార్లు. దీని పేరు ఫీడర్ అంటారు. దీన్ని ఫీడ్ అంటారు. ఈ ఫీడ్ లో రోజుకు ఎన్ని పూటలు వేయాలి? 2 సార్లు వేస్తాం. ఇది 2 సార్లు. పొద్దున ఒకసారి వేస్తాం, పొద్దున 8 లోపు ఒకసారి వేస్తాం, ఈవినింగ్ 6 తర్వాత ఒకసారి వేస్తాం. ఓకే. వాటర్ ఫెసిలిటీ దీనికి ఏ విధంగా మీరు చేస్తున్నారు? ఇది వాటర్ ఫెసిలిటీ అంటే మేము శానిటైజర్ రెగ్యులర్గా కోర్సన్ టీహెచ్ కానీ, సుక్రీనా కానీ శానిటైజర్ ఉంటుంది. పైపులు కనిపిస్తున్నాయి, ఏ విధంగా యూజ్ చేశారు? ఈ పైపులు తెచ్చాను కదా, 1 HP, ఇది 1/2 HP పైప్. ఇది ఇందుకు పైప్ లెక్క ట్యాంక్ ఉంటుంది అక్కడ. ఆ ట్యాంక్ లెక్క ఇళ్ళకి వస్తాయి వాటర్. ఇక్కడ నుంచి డ్రింకర్లకు వస్తాయి. మిషన్ ఉంటుందా? మిషన్ ఏముండదు, ట్యాంక్ ఫుల్ ఉంటుంది కొద్ది వాటర్ వచ్చేస్తుంటాయి, మొత్తం క్లియర్ అయిపోయి వస్తుంది. అన్నిట్లకు సరిపోతుంది? అన్ని సరిపోతుంది. ఇది డైలీ 3 times పొద్దున సాయంత్రం కడుక్కోవాలి, మధ్యాహ్నం వాటర్ పంపుకోవాలి. అదే విధంగా దీనికి ఏమన్నా స్పెషల్ ఏమైనా డాక్టర్ ఉంటారా లేకపోతే? డాక్టర్ ల్యాబ్ ఉంటుంది మనకు. డాక్టర్స్ ఉంటారు, ల్యాబ్స్ ఉంటారు. మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఇంతవరకు డాక్టర్ కన్సల్ట్ చేయట్లేదు.
ఒక డాక్టర్ కావాలి, ల్యాబ్ కావాలంటే మనకు ఎల్బినార్లో ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తున్నారు? ఇది ఓన్ ఫామ్ కాబట్టి మనం 3 సంవత్సరాలు అవుతుంది. ఒక 5 years మనం కంపెనీతో టైఅప్ ఉండి నడిపిస్తున్నాం. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకు కంపెనీతో టైఅప్ అయి ఉంటే బాగుంటుందా, లేదంటే ఓన్ వేసుకుంటే పౌల్ట్రీ ఫామ్లోకి వచ్చే వాళ్ళు యువత ఎవరైనా కొత్తగా వచ్చారు వాళ్ళు కంపెనీతో టైఅప్ ఉండి కొద్ది రోజులు వర్క్ నేర్చుకొని ఎట్లా ఏంది దీన్ని మనం మెడిసిన్ ఏం పడాలి ఏంది ఏం పడాలి అని తెలుసుకున్నాకనే ఓన్ వేస్తే బెటర్. మేము ప్రజెంట్ అయితే ఓన్ ఇప్పుడు మేము 5-6 years కంపెనీతో టైఅప్ అయిన తర్వాత ఇప్పుడు ఓన్ వేస్తున్నాం. మరి ఓన్ వేసినప్పుడు ఇప్పుడు దానా కూడా మరి మనం ఓన్ ఖర్చు అవుతుందా? ఇప్పుడు నార్మల్గా కంపెనీతో అక్కడక్కడ చూసినట్లయితే కంపెనీతో టైఅప్ అయిన వాళ్ళే చిక్స్ ప్రొవైడ్ ప్లస్ దానా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి మిగిలిన ఎంత ఉంటుందో అంత కమిషన్ మనకి ఇస్తున్నారని తెలిసింది. మరి మీరు ఏ విధంగా దాన్ని ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మనం చెప్పాలంటే కంపెనీ వాళ్ళతో ఉండడం బేకార్ విషయం, వేస్ట్ విషయం అది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అందరూ సిండికేట్ అయ్యి వాళ్ళు చాలా రైతులు మోసం చేస్తున్నారు, చాలా మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. టైఅప్ అయితే వాళ్ళు మనకు ఒకసారి కోళ్ళు చనిపోయినా మనం భారం భరించాల్సి వస్తుంది. కోళ్ళు మంచిగా ఉంటే లాభం కూడా పెద్దగా వయ్యట్లేదు వాళ్ళు. కాబట్టి మన రైతులు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు వాళ్ళు తక్కువ ఇప్పుడు 10,000 పెంచే బదులు 2,000 సొంతంగా పెంచుకోవడమే చాలా ఉత్తమం, మంచిది అంటారు. మరి వాళ్ళకు ఇప్పుడు టైఅప్ కానీ వాళ్ళ పెంచుకున్నట్లయితే చిక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వాళ్ళు చిక్స్ ఇప్పుడు చాలా కంపెనీలు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, కంపెనీలు ఉంటాయి. మన ఆలేరుకు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, నల్గొండ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, పాత జిల్లాల ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి మన ఇక్కడ. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు చిక్స్ పంపిస్తారు. అమౌంట్ వేసినామంటే అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డబ్బులు చిక్స్ పంపిస్తారు. 500 అంటే వాళ్ళు పంపిస్తారు. ఇందులో ఎన్ని రకాలుగా ఉంటుంది కోళ్ళు? 3 రకాలు ఉంటుంది. కాబు ఉంటుంది, నాన్ కాబు ఉంటుంది. నాన్ కాబు 2 రకాలు ఉంటాయి. ఏది బాగుంటుంది? ఇందులో కాబు బెటర్, ఓనేసే వాళ్ళ కాబు బెటర్. ఇప్పుడు ఇది అన్ని కాలాల్లో పెరిగే కోడి ఏ జాతి ఉంటుంది? ఇప్పుడు కాబు కోళ్ళలో ఎన్ని ఎండాకాలం కానీ చలికాలం వర్షాలు తట్టుకునే కోడే కాబు కోడే. ఇప్పుడు మీరు పెంచేది మేము కాపు 330 మాది. 330 దీని పేరు 330 అంటే కాప్ 330 అంటారు. 360 ఉంటుంది, 380 ఉంటుంది, 360 చాలా కంపెనీ. మరి చలికాలంలో వీటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసింది. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము చలికాలంలో మొత్తం ప్యాక్ చేస్తాం. ఇది పరదాన్ని కప్పేసి మనం గుడి చేసినట్టు స్టార్టింగ్ లో అక్కడ పరదా మొత్తం క్లోజ్ చేస్తాము. ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలలో కట్టెలు తీసుకొచ్చి మనము అంటు పెడితే వేడి వస్తుంది కదా, వేడి వస్తుంది. పిల్లలు ఇక్కడ రౌండ్ గా పాడిచని కొడతాము. ఆ వేడికి వల్ల కోళ్ళు చనిపోకుండా మేము ఒకటి కుప్ప పడకుండా మేము నైట్ మొత్తం మెలుగుతూ ఉంటాం. ఒక 5 days కంటిన్యూస్గా మెలుగుతూ ఉంటాం. దాన్ని చప్పుడు చేసుకుంటా లేపుతుంటాం రెగ్యులర్గా. లేవంటే కుప్పలు పడి చలికి చనిపోతుంటాయి. అదేవిధంగా మరి సమ్మర్లో ఎండాకాలంలో ఏ విధంగా? ఎండాకాలంలో అయితే కంపల్సరీ పైన స్ప్రింక్లర్లు ఉండాలి, లోపల ఫాగర్స్ ఉండాలి, పైన స్ప్రింక్లర్ పైన గడ్డి వేసుకోవాలి, రేకుల మీద గడ్డి వేసుకోవాలి, సైడ్లో పడి గన్ని కాదు కట్టుకుంటే చాలా ఎంత వీలైనంత వరకు ఎండ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లదనం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఏం చేసినా. మరి వీటిని ఇప్పుడు 4,000 పిల్లలు, 4,000 పిల్లల ఆల్మోస్ట్ ఒక 3,000 పిల్లలు మంచిగా మనకు పెద్దగా పరిస్థితి ఉండొచ్చా? 4,000 పిల్లలు తీసుకుంటే మనం చేసే మెయింటెనెన్స్ బట్టి ఒక 100 కంటే 150 కంటే ఎక్కువ చనిపోవు. 4,000కి 3,500 కంపల్సరీ మనం అమ్మేసుకోవచ్చు. అంటే ఇలా వర్కర్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుందా, లేకపోతే స్వయంగా ఒక రైతు చేసుకుంటే బెనిఫిట్స్ ఉంటుందా? ఇలాంటి చిన్న ఫామ్లు వేసుకుంటే ఒక రైతు చేసుకోవడం బెటర్. ఇంత చిన్న ఫామ్ కు వర్కర్ అవసరం లేదు. ఒక 7,000 అట్లా వేసుకుంటే కొంచెం హీ వర్క్ అవుతుంది కాబట్టి 5,000 పిల్లల వరకు మనం ఓన్ చేసుకోవచ్చు. మేము ప్రజెంట్ ఓన్ చేస్తున్నాం. మేము వర్క్ చేసుకుంటాం. 5,000 పైన దాటినట్టయితే వర్కర్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది. కొద్దిగా హెవీ వర్క్ అవుతుంటుంది కదా, మనం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్కర్ అవసరం ఉంటుంది అన్న. అదేవిధంగా అక్కడక్కడ ఈ డబ్బాలు కనిపిస్తున్నాయి, ఇవి ఎందుకు పెట్టారు మీరు ఈ మధ్యలో? ఇవి చిన్న పిల్లలు వచ్చినప్పుడు మనం చిన్న పిల్లలు వస్తారు, 1 day పిల్లలు వస్తారు. ఆ 1 day పిల్లలు వచ్చినప్పుడు కింద ఉన్కా పైన పేపర్ వేసి ఈ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు కానీ రౌండ్ ఇలా పెడతాం. పెట్టినప్పుడు ఇందులో కట్టెలు ఉంటాయి కదా, కట్టెలు వేసి మంట పెడతాం. ఆ మంట హీట్ వస్తుంది కదా, పిల్లలు వేడిగా ఉండడానికి కోసం పెట్టాం. కొన్ని ఫార్మ్స్ లో ఇట్లా హీటర్ లాంటివి వేడికి వచ్చేటివి పెడుతున్నారు. అవి పెడితే బాగుంటుందా, ఇవి న్యాచురల్ గా పెడితే బాగుంటుంది? న్యాచురల్ గా పెడితే బెటర్. హీటర్లు ఏంటంటే డబ్బు ఖర్చు బాగా పడుతుంది. ఆ మిషన్ వచ్చేస్తే 3,000-4,000 ఉంటుంది కదా, ఖర్చు అయిపోతుంది. ఇది ఒక 2,000 రూపాయలు కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది, డీజిల్ కావాలి దానికి కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఇది అయితే 1,000 రూపాయలు అయిపోతుంది. ఇలా తక్కువ ఖర్చు అవుతుంది. కట్టేసి మంట పెడితే వేడిగా వస్తుంది. పొగ అనేది పైపు ద్వారా బయటకు వెళ్ళిపోద్ది, మొత్తం వేడిగా కమ్ముకుంటుంది. అదేవిధంగా మరి లైట్లు ఏంటంటే వెళ్తూ చిన్న పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు కళ్ళు కనపడాయి, ఫీడ్ సరిగా ఫీడ్ కింద వేస్తాం కదా, సరిగా కనపడాయి. ఇంకొందంటే ఆ లైట్ ఎక్కువ ఉంటే హీట్ వస్తుంది, వెళ్తురు ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లైట్ కంపల్సరీ వాడతాం. పిల్ల ఎన్ని రోజులు ఉన్నప్పుడు మీరు తీసుకొస్తారు ఇడికి? మనకు 1 day
పుట్టంగానే పిల్ల ఆ గుడ్లకి బయటకు రాగానే 0 day అంటారు. 1 day మన షెడ్కి రావడం 1 day డైరెక్ట్ 1 day లో వచ్చేస్తాయి. గుడ్లు బయటకు వెళ్ళగానే అదే రోజు మనకి వస్తుంది, నైట్ లో మనకు వస్తుంది. నుంచి మీరు ఎన్ని రోజుల వరకు పెంచుతారు? మేము 40 days వేస్తాం, 40-42 మార్కెట్. ఆ రోజు మార్కెట్ని బట్టి మనం ఒక 2 రోజులు వెనకడ ముందు అమ్మడం జరుగుతుంటుంది. ఒక్క కోడి ఎంత కేజీ పెరగవచ్చు? ఒక కోడి వచ్చేసి 3 కిలోల 500 గ్రాముల దాణా బుక్కుద్ది, 2.2 బాడీ వెయిట్ వచ్చింది. అది వర్షాకాలం కానీ చలికాలం కానీ 2.2, 2.3. ఎండాకాలం తగ్గుద్ది కొంచెం, ఎండ వేడి ఉంటుంది కదా, దానివల్ల తగ్గుతుంది కొంచెం. అమ్మడానికి మంచి ఏంటి మరి 2 kg 2.2? అమ్మడానికి అయితే ఏ రైతున్నా సరే 2.2 తర్వాత అమ్ముకోవడం బెటర్. ఎందుకంటే 1.8 నుంచి బాడీ వెయిట్ ఎక్కువ గ్రోత్ వస్తుంటుంది, కోడి తిన్న దానికంటే ఎక్కువ బరువు పెరుగుతుంది. కాబట్టి 1.8 తర్వాత 2.2 తర్వాతనే కోడి అమ్ముకోవడం బెటర్. ఇప్పుడు ఈ సుగుణ, స్నేహ ఇవి అంటారు, మరి వాటివి ఏ విధంగా? అవి మరి అవి కంపెనీ కదా, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, వాళ్ళే ఓన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముకున్న వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళే ఫీడ్ తయారు చేస్తారు. కాబట్టి సబ్సిడీలు వస్తాయి వాళ్ళకి, అన్ని కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి. తక్కువ ఖర్చు అయిపోతే వాళ్ళు ఎంత అమ్ముకున్నా వర్కౌట్ అవుతుంది. మనం ఓన్ వేస్తాం కాబట్టి మనకు వర్కౌట్ కాదు. ఇది ఇప్పుడు మీరు వేసిన నెంబర్ ఏంటి? కేజీలు ఇవి 4,006 దింపాము మేము. ఓకే, ఎక్కడికి ఎగుమతి చేస్తారు మరి? ఎక్కడికి? ఇక లోకల్ ట్రేడర్లు తీసుకెళ్తారు కొన్ని. మరి ఎక్కువ మనం ఒక్కసారి అమ్మేసుకోవాలని మేము రెగ్యులర్గా మన చుట్టుపక్కల జనగాం కానీ ఆలేరు కానీ బోని వాళ్ళు తీసుకెళ్తుంటారు. నార్మల్ అంటే ఇది మీట్ షాప్ వల్ల మీట్ చికెన్ షాప్ అవుతారు, ట్రేడర్లు ఉంటారు, ట్రేడర్ తీసుకెళ్తారు. అవి వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి బల్క్ తీసుకెళ్తారు. 2,000, 3,000 ఒకసారి తీసుకెళ్తారు. మరి ఇప్పుడు వచ్చే లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా ఈ కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ పెడితే? పౌల్ట్రీ ఫామ్లో ఓన్ వేస్తా అంటే ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఓన్లీ ఎండాకాలం చాలా బాగుంటుంది. ఎండాకాలం చాలా బాగుంటుంది. మిగతా సీజన్లలో కొంచెం ఆచి చూసి అడిగేస్తే బెటర్. సంవత్సరంలో ఎన్ని తీయడానికి ఛాన్సెస్ ఉంది? సంవత్సరం 5 క్రాప్లు ఈజీ తీసుకోవచ్చు. 5 క్రాపులు తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏ కాలంలో మంచి క్రాప్ వస్తుంది? ఎండాకాలంలో బాగా వస్తుంది. ఎండాకాలంలో మనం చాలా మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలల మంచి క్రాప్ వస్తుంది. అమౌంట్ ఎక్కువ వస్తుంది, లాభాలు ఎక్కువ ఉంటాయి. అంటే చికెన్ రేట్ కూడా ఎక్కువ అయిపోతుంది. చనిపోతుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ కంపెనీతో టైఅప్ అయితే మరి బయట రేటు మార్కెట్ తక్కువ ఉంది అనుకో, అలాంటప్పుడు మీకు ఖర్చులు అవుతాయి కదా, లాస్ అవుతుంది. లాస్ అయినప్పుడు కంపెనీ ఏమన్నా మీకు భరోసా ఇస్తుందా? మన కంపెనీ అలాంటి భరోసా ఇవ్వదు. మనం లాస్ అయ్యే మూమెంట్లో దాన్ని బట్టి ఫీడ్ కొంచెం కన్జప్షన్ కానీ ఖర్చు కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వర్కర్కి రోజుకి 500 అయింది అనుకో, ఒక 10 రోజులు చేసింది అనుకో 5,000 అయితే. అదే విధంగా ఆ మార్కెట్ చికెన్ రేటు ఆ మంత్లో తక్కువ ఉన్నట్లయితే మరి అది మీకు ఏ విధంగా వాళ్ళు స్పందిస్తారు? అంటే మాకు లాస్ వచ్చింది, మాకు ఇంత పెడితే ఇంత వచ్చిందని మీరు ఇన్వాయిస్ అలా చూపెడతారు కదా, ఇంత వర్కర్స్ అయితే వాళ్ళ మనకి ఓన్ వేసుకుంటున్నాం కాబట్టి ఎవరు మనం భరించలేదు. మన లాభం వచ్చా మనమే తీసుకుంటాం, నష్టం వచ్చా మనమే భరిస్తాం. ఏంటంటే ఫీడ్ క్వాలిటీ అనేది 35 రూపాయలు 34 రూపాయలు కేజీ వచ్చింది. మనం దానికి ఖర్చు తగ్గించుకోవడం కోసం రైస్ తీసుకొని కలపడమా, తక్కువ కాస్ట్ మక్కలు తీసుకొని పోసుకోవడమా, అలాంటిది 30 days తర్వాత చేస్తే ఏంటంటే ఒక 100 రూపాయల ఖర్చు 80 రూపాయలకు వచ్చింది, 20 రూపాయలు సేఫ్ అవుద్ది. అదే రేట్ బాగుంది అనుకో కంటిన్యూస్గా ఇదే మనం మేనేజ్ చేస్తుంటాం. టైఅప్ అయినట్లయితే మరి టైఅప్ అయినప్పుడు అంటే మంత్లీలో 30,000 40,000 ఒక 5,000 షెడ్కు 40,000 రూపాయలు మిగులుతాయి. 40,000 50 కంటే ఎక్కువ మిగిలి ఇదే అనుకో 3 లక్షలు రావచ్చు ఒకటేసారి. ఇప్పుడు టైఅప్ అయితే దానా మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మెడిసిన్ ఎక్కడ మిగులుతుండొచ్చు మనకు ఆ రోజు కోడి తిన్న దానికి ఎక్కువ వెయిట్ రావాలి, వాళ్ళు మెడిసిన్ ఇచ్చే మెడిసిన్కి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కోడి పెరగాలి. ఆ రోజు మార్కెట్ రేట్ ఎక్కువ ఉందనుకో మనకు వాళ్ళు ₹6 ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తారు మనకి. అంటే వాళ్ళు కోడి లెక్క క్యాలిక్యులేషన్ చేస్తారా లేకపోతే టన్నేజ్ లెక్క ఇస్తారు? టన్ను లెక్క ఇన్ని టన్నుల ఫీడ్ బుక్ ఉందంటే ఇన్ని టన్నుల వెయిట్ రావాలని క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ క్యాలిక్యులేషన్ బట్టి ₹1.5, ₹2.5, ₹3, ₹4 ఇస్తారు. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా ఇప్పుడు వచ్చే యంగ్స్టార్ అయినా ఇప్పుడు వచ్చే రైతులు నూతనంగా ఇప్పుడు కొందరు సాఫ్ట్వేర్ ఆ టెన్షన్లో వదిలిపెట్టి, కొందరు వేరే వర్క్ వదిలిపెట్టి శాలరీ సరిపోక హైదరాబాద్ నుంచి వాళ్ళకున్న జాగాలో 1-2 ఎకరాల్లో వాళ్ళకు ఈ పౌల్ట్రీ ఫామ్ పెడితే మంచిదంటారా చెడంటారా? ఏ వైపు అడుగులేస్తే మంచి లాభాలు వస్తాయి? ఈసారి నేను చెప్పేదాన్ని యువతకి ఏం చెప్పేదంటే షెడ్ వేయడం మంచిదే, పౌల్ట్రీ ఫామ్ ఉండడం బెటర్, చాలా లాభాలే ఉన్నాయి. దాని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చారు, కంపెనీతో టైఅప్ ఉండి తర్వాత సొంతంగా పెంచుకోవడం చాలా తక్కువ రోజులలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం మీద ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చే రైతులకి కంపెనీతోనే టైఅప్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ చేసిన తర్వాత ఓన్గా చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా అనుభవం కూడా మంచిగా పనిచేస్తుంది అయితే చెప్తున్నారు. సొంతంగానైతే వేయడానికి ఛాన్సెస్
చూడొచ్చా మరి డైరెక్ట్? అంటే ఇప్పుడు మీలాంటి ఎవరైనా కొత్తగా వేసుకున్నాడు డైరెక్ట్ అరే నా తనకు 50,000 ఉన్నాయి నేను కొన్ని చెక్స్ వేసుకుంటా అంటే నడుస్తుందండి. మా ఫ్రెండ్ మేము ఇద్దరం ఇక్కడ చేస్తున్నాము. మాకు ఒక 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది. 20,000 కోళ్ళు పెంచుతున్నాం మేము. ఇప్పుడు మా తన ఫ్రెండ్ నేను ఇక్కడ వేరే చూస్తున్నాను 4 ఫార్మ్స్ ఉంటాయి. అక్కడక్కడ మేము తీసుకొని నడిపించుకుంటాం. అంటే వీక్లీ వస్తట్టు బ్యాచ్ 4,000 బ్యాచ్ కంటిన్యూ చేస్తుంటాం. మొత్తం ఎన్ని మీరు నడుపుతుంటారు? 5 కోళ్ళ ఫామ్ ఉన్నాయి మాకు. 5 కోళ్ళ ఫామ్. ఇంకా అంటే ఫస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఊరోళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ అంటారు అరే ఇంత చిన్న ఏజ్లో కోళ్ళ ఫామ్ ఏంటి అన్ని లక్షలు పెడుతున్నావు నష్టపోయే ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు మీకు భరోసా ఎవరు ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా మీరు తీసుకొని ఈ కోళ్ళ పౌల్ట్రీ ఫామ్ని నడపడానికి? మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అని మనం ఏం ఆలోచించామంటే మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ మనం సరే నష్టపోయిన ఛాన్సెస్ లేదు. 100% మన హోప్స్తో మనమే ముందుకు వచ్చాము. ఒకటి పోయి 4 కోళ్ళ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాము ప్రజెంట్లీ. ఇప్పటికైతే పర్వాలేదు, లాభాల్లో ఉన్నాము. లాభాల్లో ఉన్నాం గత 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొంచెం పెంచాలనుకుంటున్నాం. పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. కంపల్సరీ. ఇప్పుడు రెంట్ తీసుకున్నారు అంటే కొన్ని ఓన్ ఎన్ని ఉన్నాయి, రెంట్కి ఎన్ని ఉన్నాయి? మనకు రోడ్కు ఓన్ 3 ఉన్నాయి, రెంట్కి 2 ఉన్నాయి. 2 2 3 ఓన్ ఉన్నాయి. వర్కర్స్ ఓవరాల్ గా రోజుకి ఎంత మంది పనిచేస్తుంటారు? మనకు వర్కర్స్ వచ్చేసి 5 కోళ్ళ ఫామ్ లో 10 మంది వర్కర్స్ ఉంటారు. 5 కోళ్ళ ఫామ్ లో 10 మంది వర్కర్స్ ఉంటారు. అంటే ఒక్క కోళ్ళ ఫామ్ లో ఇద్దరు, లేకపోతే ఒక కోళ్ళ ఫామ్ లో 2 వర్కర్స్ ఉంటారు. భార్య భర్త ఉంటారు. భార్య భర్తల జోడి. ఏది నైట్ కూడా వర్క్ చేస్తుంటారా? లేదండి, మార్నింగ్ వర్క్ ఏముంటారు, నైట్ టైం వర్క్ ఏముండదు. ఎప్పుడన్నా ఒకసారి వ్యాక్సిన్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు చిక్స్ వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయడం, వ్యాక్సిన్ ఒక 1 అవర్ అట్లా వర్క్ ఉంటుంది. మిగతా ఏం వర్క్ ఉండదు. వాళ్ళు అక్కడనే రూమ్ ఉంటుంది, రూమ్ ఫెసిలిటీ ఇస్తాం. వాళ్ళకు గ్యాస్ బియ్యం ఇస్తాం, వాళ్ళకి తింటారు. ఇక్కడనే ఉంటారు. బీహార్ నుంచి కానీ యూపీ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ వస్తుంటారు. అన్న ఇప్పుడు ఈ దాన పేరేంటి? ఇది కృషి ఫీడ్. ఇది కృషి ఫీడ్. ఇది ఒక్క బస్తా ఎంత ఉండొచ్చు? 1890 రూపాయలు ఉంటుంది. 1890 రూపాయలు. ఒక్క బస్తా ఎన్ని కోళ్ళకి సరిపోతుంది? ఒక బస్సు వచ్చేసి 280 కోళ్ళు 300 కోళ్ళు బొక్కుతుంది. 300 కోళ్ళు అంటే ఒక్క రోజుకి ఒక బస్తా. అంటే ఇప్పుడు మీ 4,000 ఈ కోళ్ళల్లో ఎన్ని బస్తాలు వాడుతుంటారు రోజు? డైలీ వచ్చేసి ఒక 10 బస్తాలు పొద్దున, ఒక 6 బస్తాలు సాయంత్రం వస్తాయి. 16 బస్తాలు రోజుకి. అట్లా ఎన్ని రోజులు పోయాలి? అంటే చిన్నప్పుడు తక్కువ బుక్కుతాయి కదా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం తక్కువ బుక్కుతాయి. ఒక బస్తా సగం బస్తా స్టార్ట్ అవుద్ది, ఒక బస్తా 2 బస్తా అంటే పెరుగుకుంటే 40 రోజుల వరకు 16-17 బస్తా బుక్కుతాయి డైలీగా. మొత్తము ఇవి ఒక 2 kg వచ్చినప్పుడు ఎన్ని బస్తాలు పడుతుండొచ్చు రోజు? 2 kg వచ్చినప్పుడు 15 నుంచి 16 బస్తాలు పడతాయి. చిన్నగా ఉన్నప్పుడు తక్కువ పడతాయి. ఈ ఓవరాల్ కు దానా ఎంత అవుతుంది మనకు? ఒక ఎగ్జాంపుల్ ఒక 1000 కోళ్ళకి ఎంత అవుతుండొచ్చు ఒక 40 daysకి? 1000 కోళ్ళకి అయితే 3-4 కిలోలు అందాజ 4 లక్షలు 10 లక్షలు అంటే 2 లక్షలన్నర అవుతుంది. 2 లక్షలన్నర 1000 కోళ్ళకి 2 లక్షల నుంచి 2 లక్షలన్నర మధ్య ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఖర్చు అవుతుంది. 2 లక్షలు వేసుకో నార్మల్. అయితే 4,000 పిల్లలకి 8 లక్షలు అవుతుంది. అంటే ఓవరాల్ గా అంత వాటర్ ఫెసిలిటీ వాళ్ళకు శాలరీలు కలిసి ఒక 10 లక్షలు అని అందాజ చెప్పొచ్చా? లేదు, 8 లక్షలు మొత్తం క్లియర్ అయిపోద్ది. 8 లక్షలు మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇక ఫైనల్గా ఇప్పుడు పెడితే మంచిదా, పెట్టుకుంటే మంచిదా? యూత్ యంగ్ వాళ్ళకి మీ సలహాలు? పెడితేనే బెటర్. చాలా మంచి లాభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంత వరకు ఎండాకాలం ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఈ డైరీ ఫామ్లు అంటున్నారు. అవును, మరి అక్కడ సైడ్ ఎలాంటి మీకేమైనా డైరీ ఫామ్ గురించి మనకు అవగాహన లేదు. మన డైరీ ఫామ్ కూడా లేదు. మనకు పోల్ట్రీ ఫామ్ అప్పటి నుంచి పోల్ట్రీ ఫామ్లో ఉన్నాం. పోల్ట్రీ ఫామ్ మంచి లాభాలే ఉన్నాయి, లాభాలే గడిస్తున్నాం. ప్రజెంట్లు బాగుంది. అయితే మీరు మొత్తం పౌల్ట్రీ వేరే ఏమైనా అంతకుముందుకు ఏమైనా చేశారా? జాబ్ అయినా వర్క్ అయినా ఏమైనా? ఇంతకుముందు ఎస్ఏ కోచింగ్కి వెళ్ళాను, కానిస్టేబుల్ కోచింగ్కి వెళ్ళాను. నా డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పోల్ట్రీ ఫామ్ బాగుందని చెప్పి ఈ పోల్ట్రీ ఫామ్ రావడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ కోచింగ్ వెళ్ళిన తర్వాత జాబ్ ఇది మొదలుపెట్టి దాదాపు 5 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ చేస్తారు? ఇంకా అవును, కంటిన్యూ చేస్తాను. ఇదే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.